encouraging them to go for the checking strictly against the antisocial vote. ఆల్రెడీ అందరికీ ఇన్ఫార్మ్ చేశానండి 1,50,000 అండ్ 50,000 దట్ హ్యాస్ బిన్ communicated to all the district administration. So once again on behalf of all the voters, I appeal to them through you that we are ready for conducting elections in a fair and neutral way, and we request and appeal to all of them that they should come forward and exercise their franchise on the 11th of this month, and so that these elections the voter turnout will be more than 80%. That is what we would like to appeal through all of you. And ఈ విధంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి చక్కగా చేయాలి అని మేము అనుకోవాలి అంటే ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా అపీల్ చేయడం జరుగుతుంది. ఓటర్లు చక్కగా 11వ తేదీన పండుగకు జాతరకు ఎలాగెళ్తారో అలాగే ఈ ఓటర్ల పండుగ కూడా వేయించేసి 85% కంటే ఎక్కువ ఓటర్ టర్నౌట్ ఈ ఎలక్షన్లలో సాధించాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నామని అందరికీ తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మున్సిపాలిటీస్ మరియు మున్సిపల్ కార్పొరేషన్స్కు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తున్నాము. నాతో పాటు ఈరోజు MANUD డిపార్ట్మెంట్ నుండి మన CDMA గారు, అలాగే పోలీస్ నుండి మన అడిషనల్ DGP గారు, అదేవిధంగా మా సెక్రటరీ గారు, మా అబ్జర్వర్ గారు అందరు కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఈ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ 116 మున్సిపాలిటీస్కి అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్కి టర్మ్ ముగిసిపోయినటువంటి వాటికి అలాగే కొత్తగా ఫార్మేషన్ అయినటువంటి వాటికి ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేయబడుతూ ఉన్నాయి. మీ ద్వారా ఈ 116 మున్సిపాలిటీస్లోనూ అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఓటర్స్ అక్షరాల 52,43,000 మందికి అపీల్ ఏం చేస్తున్నామంటే ఈ ఎలక్షన్స్లో తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి ఓటు వేయండి. ఇది కమిషన్ ద్వారా మా అపీలు మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం. We have a look at the schedule, please. So coming in English, today we are announcing the elections for 116 municipalities and 7 municipal corporations. The registered voters are 52.43 lakhs. We appeal to the voters to definitely come and vote on the poll day. Please have a look at the schedule that is exhibited. రైట్. తెలంగాణ మున్సిపల్ నగారా మోగింది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా దీనికి సంబంధించి మున్సిపల్ సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేశారు. అలాగే 13న ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ లెక్కింపు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందజేయడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, అసలు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, దీనికి సంబంధించి కూడా ఇటు అధికార పార్టీ కానివ్వండి లేకపోతే ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా స్పందించారా? ఏంటి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నగరం కొద్దిసేపటి క్రితమే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే విడుదల చేయడం కూడా జరిగింది. మనం చూసినట్టయితే రేపటి నుంచి అంటే ఈ నెల 28వ తేదీ నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతుంది. ఈ నెల 30వ తేదీన నామినేషన్లకు తేదీ ఉంది. నామినేషన్లకు సంబంధించిన పరిశీలన జనవరి 31వ తేదీన ఉంటుంది. సో దీని తర్వాత ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఉపసంహరణ ఫిబ్రవరి 3వ తారీఖు ఉంటుంది. పోటీ చేయాల్సిన అభ్యర్థుల జాబితా ప్రచురణ తేదీ కూడా 3వ తేదీనే ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా తెలిపింది. పోలింగ్ నిర్వహణ తేదీ ఒకటైతే ఫిబ్రవరి 11వ తారీఖున ఎన్నికలు ఉంటాయి. ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. సో ఎన్నికల సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ఫిబ్రవరి 16వ తేదీన ముగుస్తుంది. ఫిబ్రవరి 16వ తేదీన
ఏదైతే మేయర్ డిప్యూటీ మేయర్ సంబంధించినటువంటి ఎన్నిక కూడా అదే రోజు ఉండనున్నటువంటి సో ఓవరాల్ సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. టోటల్ గా ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన కార్పొరేషన్ లో ఓటర్ల సంఖ్య 52 లక్షల పైగా ఏదైతే ఓటర్లు ఉన్నట్టు తెలిసింది. దాంట్లో పురుషులకు సంబంధించిన ఓటర్లు 25,62,000, అలాగే మైనార్టీ సంబంధించిన ఓటర్ల సంఖ్య 20 లక్షల సంబంధించి. సో దీనికి సంబంధించి ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి దీనికి సంబంధించి పొలిటికల్ పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పుడే ఈ సంబంధించిన షెడ్యూల్ దీనిపై మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కాబట్టి అందరూ ఆ పనిలో హడావుడి ఉన్నటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అజీం.